శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటులో దేశంలోనే నెంబర్ 2 అని చెప్తున్నారు సార్. మొదటి స్థానంలో తమిళనాడు ఉంది, తర్వాత ఏపీ. తలసరి ఆదాయ వృద్ధిలోనూ రాష్ట్రం పైకి వెళ్తుంది అని చెప్తున్నారు. కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టడం జరిగింది దీనికి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ ఏంటి, ఆయన అధికారంలో ఉన్నప్పుడే దాని యొక్క తలసరి ఆదాయం పెరిగింది అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. అప్పుల ఊబిలో కూరుకుపోతుంది ఆంధ్రప్రదేశ్ అని ఆయన చెప్తున్నారు. బట్ ఇక్కడ మాత్రం ఇది చూస్తే సెకండ్ ప్లేస్లో ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి. మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో కొన్ని కంపెనీస్, మెట్టల్ అవ్వచ్చు, లేకపోతే లూలు మాల్ లాంటి కొన్ని కంపెనీస్ కూడా వస్తున్న పరిస్థితి. అసలు వాస్తవం ఏంటి ప్రజలకి? అంటే రెండు వేర్వేరు స్టేట్మెంట్లు. వీళ్ళేమో దీనికి సంబంధించి దేశంలోనే 2 వృద్ధి రేట్లు సెకండ్ ప్లేస్లో ఉందని చెప్తున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే అప్పుల ఊబిలో కూరుకుపోతుంది అంటారు. మీ విశ్లేషణ ఏంటి? మీరేం చెప్తారు సార్ దీని గురించి? స్వతంత్ర మీడియా ప్రజలకు అవసరం అనిపిస్తుంది ఒకసారి. పైగా ప్రజల్లో కూడా ఆలోచన వివేక శక్తి ఉంది. కానీ కొలగజ్జి, మతపిచ్చి మరియు రాజకీయ నాయకుల సైకో ఫ్యాన్సీ, సినిమా ఫ్యాన్సీ అన్నిటి వల్ల, సైకో ఫ్యాన్సీల వల్ల అద్భుతమైన యువతరాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, వాళ్ళ గ్రోత్ రేట్లో ఈ దేశంలో 2వ స్థానంలో ఉంది. ఇట్స్ రైట్, వీ షుడ్ అప్రిషియేట్. సస్టైనబుల్ గ్రోత్ ఇండెక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫర్ ద నెక్స్ట్ 5 years వీ నీడ్ టు హ్యావ్ దట్ అండి. అది ఇంతకుముందు కూడా ఒకప్పుడు డబుల్ డిజిట్లో కూడా గ్రోత్ రేట్ ఉంది ఆంధ్రప్రదేశ్కి. ఓకే, డబుల్ డిజిట్లో. ఇవాళ సరే 8%, 8.21 అది ఇప్పుడు అది ఇవాళ దాన్ని అభినందిద్దాం. దీన్ని డెఫినెట్గా దాన్ని ఇప్పుడు అప్పులు అనేది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఎంతగా ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే 14-15 లక్షల కోట్ల అప్పులు అన్నీ తప్పు సమాచారం. ప్రజలను రెచ్చగొడటానికి వాళ్ళే రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల కోట్లు, 9 లక్షల కోట్లు అన్నారు. కానీ పెరిగిపోయింది కదా. వీళ్ళు కూడా ఇప్పుడు వచ్చిన దాంట్లో 1 లక్ష కోట్ల పైన అప్పు మొదలుపెట్టారు. ఇవాళ అప్పు లేకపోతే పరిస్థితి. ఎందుకంటే ప్రీబీస్ ఆపన్నులకు సాయం చేయాలి, కానీ ఓట్ల కోసం ప్రతి ఓటుకు అప్పరంగా పంచిపెట్టేయటం వీళ్ళ తాతగారి జాగీర్ లాగా, ఈ రాజకీయ నాయకు సొత్తులాగా అయిపోయింది. ఆపన్నులకు అవసరమైతే ఇంకా ఎక్స్ట్రా ఇవ్వండి, వికలాంగులకు అవసరమైతే ఇంకా ఎక్స్ట్రా ఇవ్వండి. కానీ స్కీములు ఇంకెందుకంటే చెప్పడం మనం లక్ష ఏంటిది సూపర్ 6 కాదు, ఇంకా దాని బదులు ఇంకా దానితో పాటు ఇంకా చాలా ఉన్నాయి. ఆయన కూడా 82. అందుకని ఇది తప్పండి. ఇది సరే, మీరు ఇంకేమన్నారు? లులు మాల్ వచ్చిందా? ఏందండి అదే? మిత్తల్ కంపెనీ. వత్తనా లులు మాలా? మీరు హైదరాబాద్ వెళ్ళారు ఎప్పుడన్నా? హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్లో అక్కడ మంజీరా మాల్ అని క్లోజ్ చేసిన మాల్ ఓపెన్ చేసి దాంట్లో లులు మాల్ అని పెట్టారు. లులు మాల్లో పనిచేసే వాళ్ళని చాలామంది ఒకసారి అడిగాను, ఎవరంటే వాళ్ళు కేరళ నుంచి వచ్చారు, లేదా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు, లేదా 90% మంది ఉన్నారు. వాళ్ళు జీతాలు ఎంత ఇస్తారని అడిగాను. 15,000 రూపాయలు రూముల్లో పెట్టి అన్నం పెట్టి కూడా చిన్న చిన్న కోపాల్లో పెట్టి కూడా ఉన్నాళ్ళు ఉన్నారంట పైన. మరి నాకు తెలుగు వాళ్ళు దాంట్లో 5-10% కనిపించలేదు. సరే, రులుమాల్లో పెట్టి వీళ్ళు చేసి దేశ సేవ ఏంటి అనుకున్నా. దేశ సేవ అంటే అక్కడ సరుకులు అక్కడెక్కడ తీసుకొచ్చి మనకు అమ్ముతున్నారు. నేను అంటున్నాను అదొక ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా వస్తుంది? ఎంప్లాయ్మెంట్ కాదండి, సస్టైనబిలిటీ కానీ మన గ్రోత్ కానీ ఉత్పత్తులు కానీ ఎలా పెరుగుతాయని. ఆంధ్రప్రదేశ్ అంటే వీళ్ళ కోసం విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లేదా విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చెందిన అద్భుతమైన ల్యాండ్, 14 ఎకరాలు, 1 ఎకరం వీళ్ళు పెట్టే మాలకి, వీళ్ళు పెట్టే మాలంట. దానికోసం దాన్ని గవర్నమెంట్కి బదలాయించుకుని అది కనీసం ఇవాళ దృష్టిలో దాన్ని మరి ఎకరం 70 కోట్లు ఉంటుంది, 100 కోట్లు తెలియదండి. 1000 కోట్లు పైన చేసేదాన్ని 1500 కోట్లు సబ్జెక్ట్ కరెక్షన్. దాన్ని తీసుకుని లులు మాల్కి ఇచ్చారంట. లీజ్ కంట 99 సంవత్సరాలు లీజ్ అంట. ప్రతి 10 సంవత్సరాలు 10% పెరుగుతుందంట. మీరు లీజ్ ఇప్పుడు ₹1 కోటి అనుకోండి, ప్రతి సంవత్సరాలు 10 సంవత్సరాలు తప్ప 99 అంటే 2124. అప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందండి? ఏజ్ చెప్పుకున్నాను, మీ మాట ఎందుకు? 2124 సంవత్సరాలకు లీజ్ అంటే అప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది అంటున్నా? అప్పుడు నేను చచ్చిపోతాను కదా సార్. ఎందుకు చచ్చిపోతారు? ఇప్పుడు వాళ్ళు 99 సంవత్సరాలకి ఇచ్చేస్తాండి, మీరు ఎందుకు చచ్చిపోతారు? అందుకని నాకు అర్థం కావట్లేదు. 2124 సంవత్సరానికి 10 సార్లు 10% అంటే వాళ్ళు ₹1 కోటి లీజ్ అనుకోండి, ఉజ్జాయింపుకి చెప్తాను సార్, ఓన్లీ ఉదాహరణకు 2,60,00,000 అవుతుంది. దాన్ని కాంపౌండ్ చేసుకుంటే చిల్లర ఏంటి 2124 సంవత్సరాలకి అంతేనా పెరిగేది? డబుల్ పైన ఏంటండి ఇది? లులు మాల్ వల్ల వచ్చే 50,000 ఉద్యోగాలను ఒకటి రాస్తాడు తలమాసినాడు, ఇంకోటి రాస్తాడు. అవి వచ్చే కొన్ని వందలో అది సేల్స్ మ్యాన్ ఉద్యోగాలు. పైగా ఇతర రాష్ట్రాల్లో ఏం చేశారు లులు మాల్ వాళ్ళు? ఆ రాష్ట్రం యొక్క వ్యవసాయ ఉత్పత్తుల్ని దానికి సబ్సిడీ ఇచ్చి లేదా పెంచి దాన్ని తీసుకుని దాన్ని ప్రాసెస్ చేసి చేయడానికి అగ్రిమెంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అట్లా అమ్మటానికి, అంటే వేరే రాష్ట్రంలో
ఆ వ్యవసాయులకి రైతులకి లాభం చేస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్కెట్ కింద అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారండి వీళ్ళు? నేను మాట్లాడిన బుస్సుమని కోపం వచ్చేది ఒక్కొక్కళ్ళకి. నేను మాట్లాడుతున్నాను, ఆంధ్రప్రదేశ్ అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు? అంటే ఆ దేశ విదేశాలను తీసుకొని జనాల మీద కొనిపించడానికి ఒక షాపింగ్ మాల్, సినిమా హాల్. ఇప్పుడు ఆల్రెడీ సినిమా హాల్ 200, 300, 400, 500 దొబ్బుతున్నారు టికెట్లు. దాని నుంచి కూడా మాల్ సూపర్ స్పెషాలిటీ మాల్ కాబట్టి వాళ్ళది ఇంకొంచెం ఎక్కువ ఉంటుందేమో. ఏం మనం చూడలేదు దాన్ని, మనం 400 ఏంటండి ఏంటి వీళ్ళు చేసేది? మాల్లో వద్దన్నారు, వద్దనం ప్రాధాన్యత లోపిస్తుంది మీకు. ఇవాళ మిత్తల కంపెనీ విశాఖ ఉక్కు కర్మాగాన్ని అమ్మేస్తున్నారు. ఇవాళ 15,000 మందిని కాంట్రాక్ట్ లేబర్ తొలగిస్తున్నారు. గుమ్మ వ్యాపారులు కన్నారు 11,000 కోట్లు ప్యాకేజ్ పెట్టి పాతాళ్ళకి బాకీలకి బ్యాంకులు కట్టేసి దాన్ని సర్వాంగ శుద్ధంగా చేసి ఇంకో 2-3 ఏళ్ళు అమ్మేయడానికి నరికేయడానికి ప్రయత్నిస్తాను. వస్తుంటే కడప ఉక్కు ఫ్యాక్టరీ దిక్కులేదు, మొదలు చేయండి, రిజర్వేషన్ వస్తే స్థానికులు కూడా వస్తాయంటే దాని గురించి మర్చిపోయి మిత్రవాడు అంట, మార్వాడి గారి కంపెనీ అంట, ఆయన తీసుకొచ్చి అదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పక్కన పెట్టిస్తారంట. వీళ్ళకి స్పెషల్ పోర్ట్ అంట, భూమి 3 కిలోమీటర్లు మొత్తం సముద్రం వీళ్ళకి ఇచ్చేస్తారంట, దానికి స్పెషల్ రోడ్ వేపిస్తారంట. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్నుల్లోంచి వచ్చే 10-15 సంవత్సరాలు ఆర్టీఐ రాష్ట్రపతి ఎవరైనా ఇవ్వాలి. మీరు కట్టే పన్నుల్లోంచి ఆ మార్వాడి కంపెనీకి వచ్చే 10-15 దారాదత్తం చేస్తారా మీరు? 40,000 కోట్లు 90,000 కోట్లు అన్న ఎంత అయిందో ప్రభుత్వం చెప్పాలి. పైగా వాడి మైన్ కోసం మీరు కాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు కృషి చేస్తారా? విశాఖపట్నానికి మైన్ ఇప్పించట్లేదు, సొంత మైను. విశాఖ ఉక్కు ప్రజలకు ఆత్మత్యాగం ఏర్పడింది. అది కడప ఉక్కు ఫ్యాక్టరీ దిక్కులేదు. లులుమాల్ అంటే ఏం మాట్లాడుతున్నారండి మీరు? లులుమాలు వచ్చేసిన దాంట్లో 1,00,000 ఉద్యోగాలు. మా మహారాష్ట్రలో తగిలిస్తే రిఫైనరీ పెడతారంటే మా కాలుష్యం వద్ద వచ్చే ఉద్యోగాలు 2,000. ఆ 2,000లో కూడా మాకు ఇచ్చేది లేదు, మొత్తం పొల్యూషన్ వస్తుంది, ట్యాక్స్ కట్టేది పాలో బెడబెట్టి నాశనం చేస్తారంటే ఇవాళ ఆ రిఫైనరీ తీసుకొస్తాం సౌదీ అరేబియా కంపెనీతో కలిపి, ఈ ఇండియా కలిపి 5,000 10,000 ఎకరాలు ఇవ్వండి అంటారా? ఏం మాట్లాడుతున్నారండి? ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు ప్రత్యేక హోదా వస్తే 10 నుంచి 15 లక్షల మంది యువత మీలాంటి వాళ్ళు, పని మీకన్నా చిన్నాళ్ళు, ఇవాళ వీళ్ళు పారిశ్రామికవేత్తలు అవుతారు. దమ్ము కలిజే ఉంది తెలుగువాడి దగ్గర. నన్ను తిట్టుకోండి, కానీ నేను చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్కి వచ్చే రైతులు కనుక ఇన్సెంటివ్స్ రైట్ రాయల్గా మనకు రావాల్సింది. వాళ్ళు గుజరాత్ తన్నుకుపోతే గద్దల్లాగా రాబందుల్లాగా వాళ్ళు చేతకాని చావ చచ్చిన నాయకులు నిలదలేని వీరా 10 నుంచి 15 లక్షలు మీరు యూత్ అవుతారు, మీరు పారిశ్రామికవేత్తలు అవుతారు. మీ ఊళ్ళల్లో ఒక్కొక్కరు 10 మందికి ఇస్తే 1.5 మంది యువత మీ ఊళ్ళలో ఉద్యోగాలు ధైర్యంగా దమ్ముగా చేసుకునేవాళ్ళు, వలస వాళ్ళ ఇళ్ళు ఇంకొకరు అని ముద్రలేసి అసహించుకునే పరిస్థితి రాకుండా దమ్ముగా ఉంటుందండి. దీన్ని మారేసి రాయితీలు మనకు రావాలి, రైట్ రాయల్గా విభజన హామీ, దానికి గుజరాత్ పట్టుకుపోయారు. ఈశాన్య రాష్ట్రాలు ఇంకా రాయితీలు, ప్రత్యేక హోదా వచ్చే రాయితీలు. మనం మాట్లాడితే ముగిసిన చాప్టర్ నీచ కమ్యూని బ్యాచే మాట్లాడుతున్నారు. అలాగా ముగిసిన చాప్టర్ సిగ్గు లజ్జలు లేవండి. నేను మాట్లాడుతున్నా పరుషంగా, సిగ్గు లజ్జ లేని బ్యాచ్ వెనక మళ్ళా తోకలు ఒప్పుకుంటే తిరుగుతున్నారా మీరు? ఈశాన్య రాష్ట్రాలకి ప్రత్యేక హోదా వచ్చే రాయితీలు కొనసాగుతున్నాయి ఇంకా 2027 వరకు. అది అర్థం చేసుకోలేదు. మాట్లాడితే కులగజ్జి, మత పిచ్చి, మా జిల్లా దిక్కుమాల సంత వీళ్ళకి నేర్పించింది కొంతమంది రాజకీయ పచ్చి స్వార్థం కోసం. సినిమా సైకో ఫ్యాన్సీ, మతద్వేషం, తోటి తెలుగోడు ఆ స్టాలిన్ గారిని పట్టుకుని అసహ్యంగా మాట్లాడటం. ఆయన కొన్ని విధాలు నచ్చబడి తెలుగు భాష గురించో తమిళ గురించో మాట్లాడుతుంటే మన డీలిమిటేషన్ అంటే ఆయన విమర్శిస్తారు. సిగ్గులేదండి వీళ్ళకి? తెలుగు జాతి గురించి మాట్లాడండి, తెలుగు ప్రాంత యువత గురించి మాట్లాడండి, భవిష్యత్తు గురించి మాట్లాడండి. చావా సినిమా అయితే చూడండి, సినిమాని ఫ్యాన్ అర్పించేద్దాం, తెలుగు దాట కలెక్షన్. అది ఏం చేయాలి కలెక్షన్ అంటే? ఇక్కడే వినాయక దేవుడు ఒక అన్నాడు, ఆయన కూడా మహమ్మద్ ఆయన తోలు ఒలిపించేసి చాలా దుర్మార్గం చేశారు. తెలుగు పెట్టి ఉన్నారు, త్యాగమూర్తులు ఉన్నారు. ఆయన ఏమి వాళ్ళ నాన్న తిరుగుబాటు చేయాలి. వినాయక దేవుడు గోల్కొండ దగ్గర యుద్ధంలో మెతుకు సీమ జరిగిన యుద్ధంలో చనిపోయిన ఒక గొప్ప చారిత్రక వ్యక్తులు ఉన్నారు. దామె సీమ తీయండి. నా